నమస్కారం. మీ విజయ్ కుమార్. తమిళనాట జరగరాంది జరిగిపోయింది. అక్కడ రజనీకాంత్ తర్వాత అత్యంత క్రేజ్ ఉన్నటువంటి విజయ్ ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఆ రాజకీయ పార్టీ పెట్టి దానికి ప్రచారం చేసుకునేటువంటి క్రమంలో అక్కడికి జనం ఎక్కువ మంది వస్తారు. అది కాక మొట్టమొదటిసారిగా దాదాపుగా గతంలో ఎప్పుడు ఏవో కార్యక్రమాలకి తప్పితే ఇంతగా జనం మధ్యకి విజయ్ రాలేదు. జనం ఎక్కువ వస్తారనేది అతను అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం. అందుకనుగుణంగా వచ్చినటువంటి జనాన్ని ఎలా నియంత్రించుకోవాలి కూడా అతనే బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. అంటే పోలీస్ అయితే అక్కడ ఉన్న పరిధిలో ఏదో రక్షణ చర్యలు తీసుకుంటుంది. అట్లాగే చాలా సందర్భాల్లో విజయ్ సమావేశాలకి పర్మిషన్ ఇయ్యనప్పటికీ కూడా ఆయన పోలీస్ సూచించినటువంటి రూట్ మ్యాప్ని దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. తమిళనాట జరిగినటువంటి విజయ్ రాజకీయ ప్రచార యాత్రలో జరిగినటువంటి తొక్కిసలాట్లో 30 మంది చనిపోవడం దురదృష్టకరం. వీరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి అనే డిమాండ్తో పాటు ఈ కుటుంబాలు ఒక్కింటికి 2 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ నేతగా, ఒక నటుడిగా విజయ్దే. ఎందుకంటే దీన్ని కార్యకర్తలని లేదా అభిమానుల్ని రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకోవటం కూడా బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎక్కువ భాగం అదే పరిస్థితి చేస్తుంది. కాబట్టి విజయ్ ఇప్పుడు పెద్ద విపత్తు సందర్భంగా తన కోసం వచ్చి మృత్యువాత పడినటువంటి వాళ్ళను ఖచ్చితంగా ఆదుకొని తీరాలి.